వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబుని చాలా గట్టిగా నమ్ముతారు. ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి మారుస్తున్నటువంటి దశ కానీ, అమ్మఒడి తీసేసి తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది అన్నీ ఇస్తానంటుంటాం కానీ, విద్యాదీవెనికి సంబంధించి దశల వారీగా చేస్తానంట కానీ, వీటి వెనకాల వేరే ఉద్దేశం ఉందంటే ఒకటి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒకటి ఆరోగ్యశ్రీని లేపేసి తమ వర్గం తన బెనామీల హాస్పిటల్కి ప్రజలు డబ్బులు పెట్టి వైద్యం చేసుకునే విధంగా తయారు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉచితంగా సీట్లు ఇస్తున్నప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేసి ₹1,00,00,000 సీట్లు అమ్ముకోవాలి, తన వర్గం తన బెనామీలు బాగుపడాలి. పోర్టులు ప్రైవేట్ పరం చేసి పోర్టుల ద్వారా వచ్చే లాభం తన వర్గం తన బెనామీలు దోచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ కాలేజీలు స్కూల్ మీద ఆధారపడితే ఫీజులు లక్షలు దోచుకునే విధంగా ప్లాన్, దానికి మేధావుల ముసుగులో తెలుగు మీడియం పెట్టాలని మాటలు, పేపర్ స్టేట్మెంట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పెట్టుబడులని ఇప్పుడు నేను తీసుకొచ్చినట్టు అని చెప్పాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంటూ నూనె గింజలకు సంబంధించినటువంటి లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేసి తన వర్గం తన బెనామీలకు అప్పచెప్పేటటువంటి ప్లాన్ చేస్తున్నారు కడప జిల్లాలోది కూడా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. టోటల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా చివరికి ఒక చక్కటి వ్యవస్థను తీసుకెళ్ళి ఒక ఇదివరకు కనుక మన దాన్ని ఏమంటారు సహకార సంఘాలకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చేసినట్టు, అట్లాగే సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాల ఫ్యాక్టరీలు ఇచ్చేసినట్టు చివరికి అవి ఏదో నష్టాల్లో ఉన్నాయన్నారు. తీరా చూస్తే అవన్నీ నడుస్తున్నాయి. ఇవాళ ₹1,000,00,000 లాభాలు, ₹100,00,000 సంపాదించుకున్నటువంటిది కారణం ఎట్లాగే ఉంటుంది అన్నటువంటిది వీళ్ళు బలంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి జనంలోకి వెళ్తున్నది లేదు.